నమస్తే అండి. షిరిడీ టెంపుల్‌లో సేవ చేయాలనుకునే వారు ఎవరైనా సరే ఎళ్ళొచ్చండి. ఇందులో ఎలాగ సేవ చేయాలి వివరాలన్నీ చెప్పాలంటే, షిరిడీలో సేవ చేయటానికి ఇయరు డిసెంబర్ 31 నుండి 6వ తారీఖు వరకు కూడా మాకు తెలిసిన వారి ద్వారా మీకు ఆయన నెంబరు అడిగితే నేను కామెంట్ బాక్స్‌లో నెంబర్ పెడతానండి. ఆయన ద్వారా ఎళ్తున్నారు. కావాల్సినవి మీరు ఆయన ద్వారా ఎవరైనా టెంపుల్‌కి ఎళ్లి సేవ చేయాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరి గ్రామం అండి ఆయనది. ఈ సేవకు కావాల్సినవి ప్రూఫ్‌లు ఏమేమి కావాలో అన్నీ చెప్పే ముందు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తుండగా వారు సేవ చేసేటప్పుడు అక్కడ వీడియోలో తీశారు. అక్కడ బియ్యంలో రాళ్ళేయటమని, అన్నం వడ్డించటం అని ఇలా కొన్ని చిన్న చిన్న పనులేనండి. ఇవన్నీ అక్కడ మనకి వసతులన్నీ కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కూడా ఫ్రీ అండి. అక్కడ స్వామివారి దగ్గర వారం రోజులు చేసుకోవచ్చు. జర్నీ రాను పోను అప్ అండ్ డౌన్ 3 డేస్, సేవ చేయటానికి 7 డేస్, 10 డేస్ టైం పడుతుందండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ప్రూఫ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఆధార్ కార్డు జిరాక్స్ 2, గవర్నమెంట్ డాక్టర్సే ఫిట్నెస్ సర్టిఫికెట్టు, పోలీసు ఎన్ఓసి సర్టిఫికెట్టు ఇవి ఉండాలండి. ఇవి ఎవరి ఖర్చులు వారే భరించాలండి. ఫుడ్డు అకామిడేషన్ అయితే దేవస్థానం వారు ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలంటే కనుక ఈయన సేవ చేస్తాం వివరాలు తెలుసుకోవాలంటే కనుక ఈ సేవ నిమిత్తం వెళ్ళే వారు ఆయన నెంబర్ నేను పెడతానండి. శ్రీ సాయి వాసవి సేవా సత్సంగం, ఆయన వెంకటేశ్వరరావు గారు ఫోన్ నెంబరు పెడతాను. అలాగే మళ్ళా సేవ ఎప్పుడు ఉందంటే డిసెంబర్ 31 నుండి జనవరి 6 వరకు ఉంది. అలాగే జనవరి 7న తిరిగి వచ్చేస్తామండి. వయసు పరిమితి అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలండి. ఇలాంటి వారు మాత్రమే ఈ సేవకు అర్హులు. ఇలాగ ఇక్కడ బియ్యాలు ఏరటం, అలాగే చిన్న చిన్న పనులండి, జీడిపప్పులని, అక్కడ ప్రసాదంలో కావాల్సినవి ఏమున్నా సరే అక్కడ చిన్న చిన్న పనులతో సహా చేసుకుంటూ ఇలాగా ఒక భక్తి భావంతో ఒక టీం కింద వెళ్ళి అక్కడ చేయటం వల్ల మనకి పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయండి. అక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ చాలా తక్కువ రేటుతో అక్కడ ఫ్రీగా పెట్టేవారు ఉన్నారు. అలాగే అక్కడ స్వామివారి ట్రస్ట్కి సంబంధించినవి ఉన్నది. అక్కడ చాలా అతి తక్కువ ఖర్చుతోటి అక్కడ ఫుడ్డు అన్నీ మనకి లభించేది. ఇక్కడ మామూలుగా సేవ చేయటానికి వెళ్ళే వరకు అయితే అక్కడ భోజనం ఫ్రీ అండి. టిఫిను భోజనం అంత రూము అన్నీ ఫ్రీ. మనం ఎటొచ్చినా మన ఛార్జీలు మనం పెట్టుకుని వెళ్ళాలండి. అలాగే మనకిచ్చే రూమ్ కూడా బెడ్స్ ఒకే హాల్ ఉంటుంది. ఆ బెడ్స్తో సహా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా ఒక హాల్ ఉంటుంది. హాల్లో అందరూ ఒకే చోటన ఉండేటట్టుగా హాల్ ఒకటి ఇస్తారు. లేదు మేము సెపరేట్గా ఉండాలంటే కనుక